నేను నిర్ణయించుకున్నాను, నా వల్ల ఇదంతా కుదరదు. కానీ నువ్వు దాన్ని కంప్లీట్ చేయకపోతే మన పెళ్లికి వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ అలా జరిగితే నేను ప్రాణాలతోనే ఉండను. నేను నీకోసం ప్రాణమైనా ఇస్తాను, అయినా వాళ్ళ కండిషన్ అంతా నేను ఒప్పుకోలేను. ఇంతకీ ఏంటా కండిషన్? అది చేయకపోతే చావదారేనంటున్నారు. ఒకవేళ అది పూర్తి చేస్తే జీవితంలో కలవడం కూడా కష్టమే. ఇదేవి కండిషన్ కాదు, ఇదొక మరణపు ఆట. ఇది 2019లో జరిగిన మనసును కుదిపే ఒక కేస్. ఇప్పుడు ఆ సంవత్సరాన్ని దాటి మనం చాలా దూరం ట్రావెల్ అయి వచ్చాం. కానీ ఈ 2019 మొదలైన ఆ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని భయంకరమైన విషయాలు కూడా జరిగాయి. కొంతమంది ప్రాణాలకి ఆ సంవత్సరం చాలా ఇబ్బందిగా మారింది. దీనంతటికీ కారణం ఏంటిని చూస్తే ఆ కండిషన్ 55, 56, 57, 58, 59. ఓకే గైస్, ఒక్క నిమిషం. మనం గడిచిపోయిన సంవత్సరానికి టాటా బై బై చెప్పేసి మీ అందరికీ నేను వెళ్ళడానికి పర్మిషన్ కోరుతున్నాను. కానీ ఈ పార్టీ ఇంతటితో అయిపోలేదు. ఈ పార్టీకి సంబంధించి నా భాగం నా భార్య మాలిని హోస్ట్ చేస్తుంది. నాకు 3:30కు ఫ్లైట్ ఉంది, నేను వెళ్తాను. కానీ గైస్, మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్! రాహుల్, నీ పాటకు నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ నీ చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు నేను బాధపడ్డం వల్ల తన మారుతుందా? కానీ రాహుల్ ఇలా చూడు. మమ్మీ, మనము నిమిషాను ఎంత కట్టడి చేస్తే తనంతగా కోప్పడుతుంది. అందుకని తన ఇష్టం వచ్చినట్టు చేయని. తను నచ్చినప్పుడే వస్తుంది, వదిలేయి. సరే మమ్మీ, నాకు ఫ్లైట్కి టైం అయింది. నువ్వు మాల్ని జాగ్రత్తగా ఉండండి. 1 వారంలో తిరిగి వచ్చేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. వెళ్ళొస్తాను, బాయ్. నిమిషాలే. చెయ్యొద్దులో. ఎంత ధైర్యం ఉంటే నన్ను ముట్టుకుంటావు? పాతలుబో. ఏంటి ఇలాగంతా చేస్తున్నావు? మీరందరూ ఇక్కడెందుకు నిలబడున్నారు? వెళ్ళిపోండి. మా నా ఫ్రెండ్స్ని మీరు ఇన్సల్ట్ చేయకండి. తను మీ వదిన. అత్తయ్య, వదిలేయండి. అందరికీ చాలా సారీ. నా వల్లే ఈ పార్టీ డిస్టర్బ్ అయింది. ఐ యామ్ సారీ. నో ప్రాబ్లం, మేమందరం వెళ్తాం. ఓకే రే, రండి వెళ్ళండి. మీ ఇద్దరు ఇంకా వెళ్ళలేదా? అన్ని చెడిపింది చాలదా? అరే ఆగండి, ఎవరు ఎక్కడికి వెళ్లే పనిలేదు. మనం ఇక్కడే పార్టీ చేసుకుందాం. పైగా వీళ్ళ కళ్ళ ముందే మనం పార్టీ చేసుకుందాం. ఎవరది? ఎవరు? ఎవరైనా ఉన్నారా? అక్కడ విచారించాను. ఈ అమ్మాయి అక్కడే నాతో మాట్లాడింది. తనకు ఆ అబ్బాయి తెలుసంట. సార్, అతని పేరు సాహిల్. ఎక్కడున్నాడు? నేను చూడాలి. ఇప్పుడు స్పృహలో లేడు, త్వరలోనే స్పృహలోకి వస్తాడు. నీకు అతనికి ఏంటి రిలేషన్షిప్? నేను అతని ఫ్రెండ్. వాడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు కొన్ని నెలలుగానే తెలుసు. వాడు ఎక్కడుంటున్నాడు? ఉస్మాన్పూర్లో. కానీ నాకు అడ్రస్ అలాంటివి తెలీదు. అదంతా ఆయన నాతో చెప్పలేదు. సార్, నేను తనని చూడొచ్చా? ఓకే.
చెప్పండి సార్. తప్పకండి. ఈ ఇద్దరు లేడీస్ ఇక్కడ ఒంటరిగానే ఉన్నారు? లేదు సార్, తన అబ్బాయి రాహుల్ ఇంకా తన చెల్లెలు మాత్రమే అక్కడ ఉన్నారు. నిన్న రాహుల్ మీటింగ్ కోసం సింగపూర్కి వెళ్ళాడు. నేను ఇన్ఫార్మ్ చేశాను. మరి ఆయన చెల్లెలు నిమిష? సార్ తనకేమైందో తెలీదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది సార్. అసలు తనకి ఫ్యామిలీ అంటే ఎలాంటి దిగులో లేదు. అంటే సార్ ఇది మా సొసైటీకి 5th ఇయర్. ప్రతి సంవత్సరం ఒక్కొక్కింటి నంబర్ వస్తుంది, ఆ ఇంట్లో పార్టీ జరుగుతుంది. న్యూ ఇయర్ పార్టీ జరిగిన తర్వాత వెంటనే రాహుల్ అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరాడు. ఇంకా తన చెల్లి తన బాయ్ ఫ్రెండ్తో ఫుల్ మత్తుతో ఇంటికి వచ్చింది. మీరెక్కడికి వెళ్ళకూడదు, మనం ఇక్కడే పార్టీ చేసుకుందాం. పార్టీ వద్దు, ఏమవద్దు, ముందు పదవే. మీ ఇద్దరిని ఉండండి. అమ్మా ఎందుకు కొడతారు? వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు. కానీ నేను మిమ్మల్ని వదిలేసి ఇప్పుడే వెళ్తున్నాను. సరే, నిమిషాతో వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు? పేరంతా సరిగా తెలియదు సార్. రాహుల్ నిమిషా నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది సార్. ఈ సొసైటీలో ఎక్కడ సీసీటీవీ కెమెరా లేదు సార్. ఇక్కడ గార్డు కూడా ఎవరు లేరు. ఆయన పేరేంటి? జయదేవ్ మిశ్రా. ఇక్కడున్న సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి మేము తనని హైర్ చేశాం. ఒకరోజు రాహుల్తో పాటు తనకి పెద్ద గొడవ జరిగింది. దేనికోసం? రాహుల్ వైఫ్ మాలిని విషయంలోనే గొడవ జరిగింది సార్. లేవరా? నా భార్య విషయంలో ఏం చేశావు? ఇప్పుడు కారణం అడుగుతున్నావా? నేను చెప్పేది విను. ఏం చేశాడు అడగండి. వాడిని వదిలిపెట్టినా సెక్యూరిటీని వెంటనే తీసేయాల్సిందే కదా సార్. తను సారీ చెప్పగానే నోటీస్ ఇవ్వకుండా తనని పంపించేశాం సార్. సార్, రాహుల్తో మాట్లాడాను. సింగపూర్ నుంచి 5 గంటల తర్వాత ఇక్కడికి ఒక ఫ్లైట్ ఉంది, అందులో వస్తున్నారు. చెప్పు ప్రకాష్. సార్, ప్రస్తుతానికి ఆ గాఢ అక్కడ లేడు. పక్కుండే వాళ్ళు ఏమంటున్నారంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటున్నా. బస్ స్టాండ్లకి, రైల్వే స్టేషన్లకి వాడి ఫోటో సర్క్యులేట్. ఓకే సార్. గాడ్ ఎస్కేప్ అయిపోయాడు. నిమిష వాళ్ళ అమ్మతోనూ వదినతోనూ గొడవ చేసుకుని వెళ్ళిపోయింది. తను మిస్సింగ్. ఇప్పుడు తనెక్కడుందో వెతకాలి, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వెతకాలి. సో హలో సార్, మీరు ఆర్డర్ చేసిన పిజ్జా. ఎలాగుంది? వావ్, చాలా బాగుంది. చాందిని చౌకలో తీసుకున్నాను, 200. చాందిని చౌక? నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా నువ్వు ఒంటరిగానే వెళ్ళావా? అరే అలా కాదమ్మా, నేను కుళుమనాలకి తీసుకెళ్తాను. ఫస్ట్ మనకు పెళ్లి జరగని. నీ ప్రాణాలని తీస్తాను రా నేను. నా కొడక, ఈ రోజు నిన్ను వదలమంటుగానా? ఇతను మీ బావగారు, మీ చెల్లిని పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు. అలా జరిగిందనుకో, నువ్వు మిగలవు, వాడు మిగలడం. ఇద్దరిని చంపి పాతి పెడతాను, అర్థమైందా? రా. సాహిల్, సల్మా, సల్మా. నాకు తెలుసు నువ్విలా అయ్యేందుకు కారణం ఎవరో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఏమి చేయలేను. నేను దారుణమైన పరిస్థితిలో ఉన్నాను, కానీ నేనేం చేయలేను. దయచేసి నన్ను క్షమించు సాహిల్.
సాహిల్ సాహిల్ డాక్టర్ డాక్టర్ త్వరగా ఏమైందో చూడండి. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. నడండి, బయటికి నడండి. నర్స్ తీసుకెళ్ళండి. సార్ ఆ గార్డ్ని ఊరు బయట ఉన్న బస్ స్టాండ్ దగ్గర పట్టుకున్నారు సార్. కొంచెం ఉంటే వాడు ఎస్కేప్ అయి ఉండేవాడు. మన వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తున్నారు సార్. చెప్పరా? సార్ నేనే చేయలేదు సార్. సార్ నేను నిజంగా భయపడ్డాను సార్. నన్ను అనుమానిస్తారని. రాహుల్ వల్లే కదా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెప్పు. అందుకే కదా పగ తీర్చుకున్నావు. ఆయన భార్య మీద నువ్వు కన్ను వేసావు కదా. చెప్పు. మేడమే తప్పక అర్థం చేసుకున్నారు సార్. అరే అన్నా, ఆ ఇంగ్లీష్ మ్యాటర్ సినిమా ఉంది కదా, అది కాస్త పంపిస్తారా? అది చూడడానికి భలే ఉంటుందా? అందుకే మేడం సారీ. కళ్ళెక్కడ పెట్టుకున్నారా? అప్పుడు రాహుల్ సార్ కోపడి నన్ను బాగా కొట్టేశారు సార్. అప్పుడు నువ్వు డ్యూటీలోనే కదా ఉన్నావు. నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఇంత పెద్ద సమస్య ఎలా వచ్చింది? సార్ నేను డ్యూటీలోనే ఉన్నాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఆ సమయంలో కాస్త మందు తాగుతున్నాను సార్. ఉదయం కళ్ళు తెరిచి చూసినప్పుడు రాహుల్ సార్ ఇల్లు ఓపెన్లోనే ఉండిపోయింది. నువ్వెందుకు పారిపోయావంటే హంతకుణ్ణి నువ్వే లోపలికి వదిలావు. నువ్వు వాళ్ళ మనిషే కదా. రేయ్, మర్యాదగా నిజం చెప్పు. ఇంకా ఎవరెవరున్నారు? దోచిందంతా ఎక్కడ పెట్టారో? సార్ నేను నిజం చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. గాడ్ని చితక్ కొట్టేశాం, అయినా వాడు నోరు తెరవట్లేదు. ఇంకెవరినైనా మీరు అనుమానిస్తున్నారా? సార్ మీరు ఆ వ్యక్తిని అంత తొందరగా నమ్మకండి సార్. సార్ అతనే సార్ ఈ పని చేస్తుంటాడు. అందుకనే సార్ అక్కడి నుంచి పారిపోయాడు. మీ చెల్లెలు నిమిష ఎక్కడుంది? మీ అమ్మతోనూ మీ వైఫ్తోనూ ఆమెకి గొడవలని మేము విన్నాము. అందరితోనూ డిస్టర్బ్గా ఉన్నారు. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా మీ వైఫ్తోనూ మీ అమ్మతోనూ గొడవపడి వెళ్ళారంట. సార్ మీరు ఏమంటున్నారు సార్? ఏదేమైనా తన చెల్లెలు. అమ్మ తన్ని గారాబంగా పెంచింది. కానీ తను ఇలాంటి పని చేసే అవకాశమే లేదు. సార్ ప్లీజ్ తను ఎలాగైనా కనిపెట్టండి. మీరే హెల్ప్ చేయాలి. మీకు నిమిష గురించి తెలిస్తే మాకు చెప్పండి. సార్ నేనెప్పుడు నా బిజినెస్ గురించి బిజీగా ఉంటాను. నిమిష వాళ్ళ అక్క జీవితంలో ఇంటర్ఫియర్ కావడం తనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. నాకు మీ అమ్మ చేతిలోంచి మీ వైఫ్ చేతిలోంచి సార్ అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఓవర్ నైట్లోనే నా ఫ్యామిలీ అంతా ఆ కిల్లర్ ఎవడైనా సరే చాలా కామాంధకుడిలా ఉన్నాడు. ఒకవేళ గాడే అయ్యుండొచ్చు కూడా. మాలిని మీద వాడికి కసి ఉంది. పూర్తిగా ఉతిగారేశాం సార్, అసలు నోరు తెరవట్లేదు. ఇంకొక విషయం, మాలిని డెడ్ బాడీలో 2 DNA ఉంది. ఇద్దరా? ఆ రోజు రాత్రి నిమిషాతో 2 వచ్చారు కదా. నిమిష గురించి తెలిసిందా? లేదు సార్, ఇప్పటివరకు ఏం తెలియలేదు. కానీ తన కాల్ రికార్డులో ఆ కుర్రాల డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని నేను చెక్ చేసి చూస్తాను సార్. వాళ్ళ రాత్రి పార్టీలో అందరూ ఉన్నారు. 2 హత్యలు జరిగాయి. హత్య చేసిన తర్వాత మాలిని రేప్ చేశారు. ఇది చాలా సీరియస్ అయిన కేస్. అరే ఏంటి నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు? నిన్ను చూసినప్పుడల్లా నా ఫీలింగ్స్ నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బేబీ. ఇలాంటి పిచ్చి వేషాలు ఆపు. కావాలంటే వేరే ఒకరిని చూసుకో, తెలిసిందా? ఒక్క నిమిషం. సిద్దిక ఒక్క నిమిషం. నాకు అసలు టైం లేదు. నాన్నగారింట్లో వెయిట్ చేస్తున్నారు. వినవే, ఒక్క నిమిషం ఆగు. హలో సార్. హలో. మీ రెగ్యులర్ పిజ్జా. థ్యాంక్ యూ. టీ తాగుతావమ్మా? నో థ్యాంక్స్ సార్. మీరు డైలీ నాకు డెలివరీ చేస్తున్నారు, డైలీ నాకు పిజ్జా తీసుకొస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. కాల్ రికార్డ్స్లో ఉన్న అన్ని నంబర్స్ని పట్టుకున్నాను. ఇందులో 2 నంబర్స్ని ట్రాక్ చేశాను. పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళనే కన్ఫర్మ్ చేశారు. ఈ 2 అబ్బాయిలు ఆ రోజు ఆ అమ్మాయితో వచ్చారు సార్. సార్ ఇతని పేరు మనోహర్. వీడి ఫోన్ ఇప్పుడు ఆఫ్లో ఉంది, కానీ ఫ్లాట్లో కూడా ఎవరు లేరు. అండ్ వీడి పేరు రూపేష్. వీడిని పట్టుకున్నాం, ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు సార్. సార్ నాకేది తెలియదు సార్. నిమిష ఎక్కడుందో తెలియదు సార్. మనోహర్ వాడెక్కడున్నాడు? మనోహరా? ఏ మనోహర్ సార్? వాళ్ళ రాత్రి అమ్మాయి నిన్ను మనోహర్ని ఎక్కడ తీసుకెళ్ళింది? ఎక్కడ రావాడు? సార్ నేను వాడిని మన్ను అని పిలుస్తాను సార్. వాడి పేరు మనోహర్ అనే విషయమే నాకు తెలియదు సార్. నిమిష మను ఫ్రెండ్ సార్. అంతకు మించి నాకు అసలు ఏది తెలియదు సార్. అయితే వాళ్ళ రాత్రి అమ్మాయిని తీసుకుని మీరు 2 ఎక్కడికి వెళ్ళారా? సార్ తనే తీసుకెళ్ళింది సార్. సార్ తనతో వెళ్ళాం సార్. అక్కడ మీ అమ్మ లేకపోయిందనుకో, తనని తప్పకుండా చేసి ఉండేవాడిని. అనవసరంగా మీద చేశారు.
రే అదంతా వదిలేరా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికో వెళ్దాం. అది వదిలేసేయ్, లోపలికి వెళ్ళి ప్యాకెట్ తీసురా. ఆల్కహాల్ మీద డ్రగ్సా? చచ్చిపోతావే. అరే ఎవర్రా వీడు, నిన్ను తీసుకోమన్నానా ఏంటి? నువ్వు చావు. ఏమను, నన్ను ఇంటికాడ డ్రాప్ చేయి. నేను ఎవరైనా డ్రైవర్ బే, నడుచుకుంటావా? నేను ఆ రోజు చాలా కష్టపడి ఇంటికి వచ్చాను సార్. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు సార్. నిన్ను కాపాడుకుంటూ నీ ఫ్రెండ్ని కాపాడాలని చూస్తున్నావా? దొంగ వదవలారా, రాత్రి మిమ్మల్ని కొట్టిందని మీరిద్దరూ కలిసి అమ్మాయిని చంపేయాలనుకున్నారా? ఇప్పుడు చంపేశారు కదా, ఎందుకు అలా చేశారు? సార్ నేను అలాగంతా చేయలేదు సార్. సార్ నాకేదో వేరే కథలాగా ఉంది సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? నిమిష తన అమ్మ వదిన అనని ద్వేషిస్తుంది సార్. ఆ మను నిమిష కోసం ఏదైనా చేస్తాడు సార్. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి వాళ్ళ అమ్మని వదిని చంపేసింది అంటున్నావా? వదినని రేప్ చేయబోయింది అంటున్నావా? రేపా? రేయ్, నీ DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నీ తెలిసిపోతాయి. దానికన్నా ముందు నువ్వే చెప్తే బాగుంటుంది. సార్ సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. నేను చెప్పేది వినండి సార్, ఎటువంటి తప్పు చేయలేదు సార్. నిజం చెప్పు. సార్ నేను నిజం చెప్తున్నాను సార్. సార్ సార్ వద్దు సార్. సార్ 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 వద్దు సార్. సార్ సార్ సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే బాయ్. హలో సార్, ఈ రోజు లోపలికి రమ్మని చెప్పరా? ఖచ్చితంగా రండి, మీరు ఇంటికి ఎప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు. ఆ మనోహర్కి ఇంకో పేరు ఉందిరా సార్, మనో. ఇన్ఫార్మర్స్ ఇచ్చిన న్యూస్ ఏంటంటే ఈ మనో డ్రగ్స్ మ్యాటర్లో వాడు ఎక్కడున్నాడో త్వరగా తెలుసుకోమని చెప్పి నేను ఇన్ఫార్మర్స్కి చెప్పాను సార్. ఈ డ్రగ్ డీలింగ్కి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని పట్టుకోబోతున్నాను. నిమిష డ్రగ్స్ అమ్మేవాడితో ఫ్రెండ్షిప్ తో ఉంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలీదా? అమ్మకి వదినికి ఎవరికి తెలీదా? తను తన ఇష్టానికే నడుచుకుంటుందని రాహుల్ చెప్పాడు. వాళ్ళ ఇంటి గురించి కాస్త కనుక్కో. లోపల ఏదో విషయం దాగుంది. క్రైమ్ ని అలాగే ఫ్రేమ్ చేశారు, బయటికి ఏమీ తెలియకుండా. ఇక్కడ ఇంత దారుణం జరిగింది, కానీ మీరు మాత్రం ఫోన్ చేయడం దయచేసి ఆపండి. అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? వాడు మనకేదైనా చెప్పాలనుకుంటున్నాడా? నాకు అలాగే అనిపించింది, కానీ ఈ ఎక్స్మార్క్ వెనకాల ఏదో కథ ఉంది. ప్లీజ్ ఫైండ్ అవుట్ త్వరగా. ఓకే సార్. చంపబడిన ఆ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ మను ఇంకా మనోహర్ ఎందుకు దాక్కున్నారో అర్థం కావట్లేదు. ఒక రకంగా చంపబడిన ఆ అమ్మాయిని కూడా హంతకురాలుగా పోలీసులు చూస్తున్నారు. అన్నిటినీ కలిపి చూస్తుంటే ఈ కేసు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ కేసులో నిమిష కూడా సంబంధం ఉందంటారా? ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే చంపేసిన తర్వాత ప్రియదత్ని ఎవరు రేప్ చేసుంటారు అన్నదే. నిజం చెప్పాలంటే సరిగ్గా ఈ విషయమే మాలిని కేసుని ఇంకా కన్ఫ్యూషన్ గా మార్చింది. ఆ తర్వాత చూసారంటే ఈ కేసులో ఇంకొక విషయం కూడా తెలిసింది. పోలీసుల థియరీని అది పూర్తిగా తలకిందులు చేసింది. సరే, మాలిని ఫ్రెండ్స్ తో మాట్లాడి చూశాను సార్. రాహుల్ కి ఆ మాలినికి పెళ్ళవడానికి ముందు ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉండేది. కానీ ఆ రాహుల్ మాలిని కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మాలిని రాహుల్ తనని రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. వాట్? అవును సార్, తన బెదిరింపులకి భయపడే రాహుల్ తనని పెళ్లి చేసుకున్నాడు. సార్ మీరు పొరపాటు పడినట్టున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నది ఇంకో అమ్మాయిని, కానీ చివరికి చేసుకున్నది మాలినిని. కరెక్టే కదా? తిను బాగా ఉంది. రాహుల్ సెలక్షన్ ఓకేనే. మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. కానీ మీ అబ్బాయి చేసే పనులన్నీ మీ అందరికీ తెలిస్తే మీరందరూ తల వంచుకుంటారు. ఎవరు నువ్వు? ఎలా లోపలికి వచ్చావు? నేనెవరని మీ అన్నీని అడుగు. నాతో మీ అన్నికి ఎఫైర్ ఉంది, కానీ పెళ్లి వేరే దాన్ని చేసుకుంటున్నారా? ఇప్పుడు నువ్వు గాని పెళ్లి చేసుకోలేదనుకో, మోలే స్టేషన్లో నీ పేరు మీద కేసు ఫైల్ చేస్తాను. సార్ అది ఏ విధంగా జరిగినా సార్ ఇప్పుడు నేను మాలిని నా భార్యగా అంగీకరించాను సార్. నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నీతో టచ్లోనే కదా ఉంది.
అబద్ధం ఆడకు. కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. రాహుల్ నిన్ను చూసే తీరాలి. ప్లీజ్ వద్దని అనుకో ప్లీజ్. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా, కానీ నువ్వు మాత్రం. ప్లాన్ చాలా బాగుంది. నైట్ నువ్వు సింగపూర్కి వెళ్ళిపోయావు. ఇక్కడ మర్డర్కేమో కాంట్రాక్ట్ ఇచ్చావు. దోపిడీ చేసింది, ఎక్స్ గుర్తులు, ఇవన్నీ నీ ప్లాన్సే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. నీ వైఫ్ మీద ఇంత కోపమా? ఎందుకు అంత పగ? తన డెడ్ బాడీని రేప్ చేయించావు. చాలా ఆపండి. నేనేం మరీ అంత మూర్ఖుని కాదు. మా అమ్మ నేనే చంపమని చెప్తానా? మా చెల్లి ఏమైందో తెలియడం లేదు. మీరు మాత్రం హంతకుని కనిపెట్టలేకపోయారు, కానీ నన్ను మాత్రం దోషం చేస్తున్నారు. సరే, నువ్వు ఇప్పుడు బయలుదేరచ్చు. వీడి గర్ల్ ఫ్రెండ్ వెంటనే ట్రేస్ చేయండి. సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. సముద్రం పక్కన ఒక అమ్మాయి శవం ఉందంట సార్. తప్పుకోండి. సాహిల్, సాహిల్, నర్స్ ఇలా రండి. సాహిల్, 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 కళ్ళు తెరిచి చూడు. నేను తెలుస్తున్నానా? సల్మా, చూడు నన్ను. ఇది ఒక తప్పు వల్ల ఏర్పడిన సమస్య కాదు. మాలిని చెప్పిన దాంట్లో నిజం ఉంది. నేనేమీ నీతో అబద్ధం చెప్పి మోసం చేయలేదు. నా మాటలు నమ్మవా? ఇలా చూడు రాహుల్, నేను పాత విషయాల గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఒక నెల మనం విడిపోయి ఉన్నా నేను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా నాకు నచ్చడం లేదు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చేశాను? వీడు డ్రగ్స్ అమ్ముతున్నవాడు కదా, వీడిని ఎన్నాళ్ళుగా వెతుకుతున్నావు? ఇంకా ఒక లీడ్ కూడా దొరకలేదు. మేం పట్టుకున్న డ్రగ్ వెండర్స్ దగ్గర నుంచి మనో ఫోన్ దొరికింది, కానీ 2 నంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. మరి ఏం చేద్దాం? మరి చేతులు ముడుచుకుని కూర్చుందామంటావా? వాడు ఎప్పుడు నెంబర్ ఆన్ చేస్తాడనే? 24 hours టైం. అది ఫినిష్ అయ్యే లోపు ఆ మన్ను ఇక్కడ ఉండాలి. సార్, మే కమిన్ సార్? yes come in. సార్, అడవిలో దొరికిన ఆ అమ్మాయి డెడ్ బాడీ ఎవరిదో తెలిసింది సార్. తన పేరు సిదేకా. ఈమెకి సార్ కనెక్షన్ లేదు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ అబ్బాయి గురించి అసలు ఏమీ తెలియదు సార్. అది మాత్రం కాదు సార్, ఇంకొక విషయం, ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వీడి పేరు కౌశల్. సార్, లోకల్ పోలీసులు ఏమన్నారంటే ఆ ఫోన్ ఏ ఏరియాలో అయితే ఆఫ్ అయిందో ఆ ఏరియాలో ఈ అబ్బాయి ఫోన్ యాక్టివ్గా ఉంది. ఇలా చూడు. చెప్పు బాబు, ఎవరు నేను ఇలా కొట్టి చంపాలనుకున్నారు? ఏమైంది చెప్పు. నిన్ను ఎవరు అటాక్ చేశారో చెప్పు. నేను ఎవరిని చంపలేదు సార్. సార్ చెప్పరా. సార్, నేను సిద్ధిని ఎంతో ఇష్టపడ్డాను సార్. అలాంటప్పుడు నేనెందుకు తనని చంపాలి సార్? ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో నువ్వు సరిగ్గా అక్కడే ఉన్నావు. ఏ ఏరియాలో అయితే సిద్ధికాని మర్డర్ చేశారో అదే రోజు అదే ఏరియాలో నీ ఫోన్ యాక్టివ్గా ఉంది. నన్ను చూడడానికి వస్తారని ఆరో చెప్పింది సార్. నేను అక్కడికి వెళ్ళాడు, కానీ అసలు తను రాలేదు సార్. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. సార్, నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలియదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. సార్, నాకేం తెలియదు సార్. నిజం సార్. మేం పోలీసులం. ఎందుకు సార్? నిమిష ఎక్కడ్రా? సార్, నాకే తెలియదు సార్. తెలియదు సార్. నిజమే సార్, నేనేం చేయలేదు సార్. అడిగిన దానికి జవాబు చెప్పు. నిమిష ఎక్కడా? రే, వెళ్ళమన్నానా? కారులో ఉంది, తీసురా. అరే ఏంటి నువ్వు కూడా? తను చెప్పింది కూడా నిజమే కదా. మందు తాగి డ్రగ్ తీసుకుంటూ చనిపోతావు. రే, నువ్వు ఒక పిచ్చోడివి. వదిలే, నేనే వెళ్తున్నా. అలాగే ఆ అబ్బాయి ఫ్రెండ్, తన పేరు సల్మా, తన హాస్పిటల్కి వచ్చింది సార్. సార్, అతని పేరు సాహిల్. ఇక్కడే ఉన్నాడు. నేను అతన్ని చూడొచ్చా? ఇప్పుడు తను ఎక్కడుంది? సార్, 3 రోజుల క్రితం ఆ అమ్మాయి ఈ అబ్బాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? సార్, తను ఒక అడ్రస్ ఇచ్చింది సార్, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అడ్రస్ ఫేక్ సార్. తర్వాత ఆ అమ్మాయికి అబ్బాయికి ఏమైంది? వాడిని భయంకరంగా ఎవరో కొట్టారు సార్. అతనికి స్పృహ రాగానే మేము స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. నేను అటు పక్క వెళ్ళేటప్పుడు సార్ ఎవరో
ఎవరో వెనక నుంచి వచ్చి కత్తితో పొడిచారు సార్. దాని తర్వాత ఏం జరిగిందని నాకు తెలియదు సార్. నేను స్పృహం కోల్పోయాను సార్. కానీ ఆ కుర్రాడు తనకి ఎవరి మీద అనుమానం లేదంటున్నాడు. ఆ అబ్బాయి చేతిలో ఎక్కడైనా ఇటువంటి ఎక్స్ గుర్తుందా? చూడండి. లేదు సార్, ఇది కొల్లగొట్టడానికి చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తన మొబైల్ గ్యాజెట్స్ ఏవి కనిపించట్లేదు. మీరు వాడిని పంపించేశారా? ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చి తప్పుడు అడ్రస్ ఇచ్చి మన కంట్లో మన్ను వేసింది. మీరు పోలీస్ ఆఫీసరే కదా, ఎందుకింత కేర్లెస్గా ఉన్నారు? మీకు తెలుసా ఎన్ని మర్డర్స్ జరిగాయని? డిసెంబర్ 31న హోయ్పూర్లో మర్డర్, డిసెంబర్ 6వ తారీఖున కేశవపూర్లో మర్డర్, జనవరి 14న ఒక అబ్బాయిని చంపారు. అదే నెల 18వ తారీఖున మీకు ఒక అబ్బాయి దొరికాడు, వాడి మీద దాడి జరిగింది. డిసెంబర్ 20 నుంచి సల్మాని మేము వెతుకుతున్నాం. ఎప్పటి నుంచి? ఇవాళ రోజు జనవరి 28. ఇంకొద్ది రోజులే ఉన్నాయి. సారీ సార్. థ్యాంక్ యూ. ఆ అబ్బాయి ఫోటో ఉందా? ఎస్ సార్. సాహిల్ తిను. సాహిల్, ఆ పాప గురించి అనుకుంటున్నావా? సాహిల్, నువ్వు అలా అనుకోవటం ముందు ఆపు, తర్వాత నువ్వు చాలా బాధపడతావు. సార్, జనవరి 18 ఆ అబ్బాయి అడవి దగ్గర ఉన్న బైపాస్ రోడ్లో దొరికాడు. పోలీసుల ఎంక్వైరీ ప్రకారం పక్క ఊళ్ళో కూడా సరిగ్గా ఇలాంటి అటాకే జరిగింది సార్. లోకల్ పోలీసులు ఈ కేసుని అప్డేట్ చేశారు. ఆ బిడ్డ తనే సార్, గుడియా. ఊరు పక్కన పేరెంట్స్తోనే ఉంటుంది. జనవరి 18 ఆ ఇంట్లో దొంగతనం చేశారు. సరిగ్గా అప్పుడే ఈ పాపను కూడా వాళ్ళు చంపేశారు. దయాదాక్షిణం లేకుండా ఈ పాప పీక కోసేశారు సార్. మనం డీల్ చేసిన కేసెస్ లాగే. సరే, ఈ బిడ్డ చేతికి ఏదైనా ఎక్స్ మార్క్ ఉందా? లేదు సార్, ఈ అమ్మాయి చేతి మీద ఎలాంటి ఎక్స్ మార్కు లేదు. కానీ ఈ మర్డర్ వెనక ఒక పెద్ద విషయమే ఉంది. ఈ బిడ్డ ఫ్యామిలీని కలు, ఏదైనా లీడ్ దొరుకుద్దేమో. ఓకే సార్. సార్, నిన్న రాత్రి మేమందరం నిద్రపోతున్నాం. ఇంటి తలుపు కూడా మేము లోపల నుంచి గొళ్ళెం పెట్టుకున్నాం. కానీ ఆ దొంగోళ్ళు ఎలాగ మా ఇంట్లోకి వచ్చారనే తెలియలేదు. మీకు అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి సార్. పనమ్మాయా? అవును సార్. ఎప్పుడెక్కడుంటుంది? తను కొన్ని రోజుల ముందే పనిలోంచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి సల్మా అందరినీ చూసింది. ఇది పక్కా ఆర్గనైజ్డ్ గ్యాంగే. ఈ సాహిల్ ఫోటోని సర్క్యులేట్ చేయండి. వీడి గురించి ఇన్ఫర్మేషన్ దొరికితే వాళ్ళు దొరుకుతారు. సాహిల్, త్వరగా రా, పోలీసులు ఉన్నారు. సాహిల్, రా వెళ్దాం. బాగా నొప్పిగా ఉందా? చెప్పు, లేకపోతే నేను కొట్టానంటే అసలు మర్చిపోలేవు నువ్వు. అర్థమైందా? మర్యాదగా చెప్పు. వాళ్ళ నలుగురిని హత్య చేసిన తర్వాత 5వ అమ్మాయిని హత్య చేసి ఆపేసింది సార్. ఎందుకంటే ఆ 5వ అమ్మాయిని చంపేసి నన్ను సల్మాన్ అవమానం చేసింది సార్. వాళ్ళంతా సల్మాన్ని చాలా అవమానం చేశారు సార్. హే హే, ఆగు ఆగు, ఏం చేస్తున్నావు? ఆ బ్యాగ్ ఇవ్వు. నా బ్యాగ్ తీసుకుని పారిపోతున్నావు? దొంగతనం చేస్తున్నావా? సాహిల్, నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను కొట్టేసింది. నా బ్యాగ్ పట్టుకు లాగుతుంది. నేను నా పర్స్ లాగుతుంటే మనుషుల్ని పిలిచి గొడవ చేస్తుంది. రా. దాని తర్వాత సల్మా గుడియా ఇంటికి టార్గెట్ పెట్టాను. చివరిగా అక్కడే ఆ విషయాన్ని చేశాను సార్. నేను అస్సలు అనుకోలేదు సార్ ఇలాంటి చిన్న పాపని చంపుతానని. ఎవరది? ఎవరా మీరంతా? వద్దు. ఎవరా మీరు?
వదలండిరా. వదలండిరా. అమ్మాయిని వెళ్ళు. ఏం చేయొద్దురా. చంపేరా. చిన్న పిల్లరా, ఏం చేయదు. వదలరా. వదలరా. అరే చంపరా. వదిలేమన్నానా? అరే చెప్తున్నాను కదా, చంపు. దాని తర్వాత వాళ్ళ నాన్న కత్తితో పొడిచారు సార్. అది కాకుండా అమ్మాయిని సల్మాతో చాలాసార్లు చూశాను సార్. నాకు తెలీదు ఆ పాపని నేను. సార్ ఆ గుడియా మాత్రమే మన టార్గెట్ అయి ఉంటే నేను ఎలాంటి హత్య చేయాల్సిన అవసరం లేదు సార్. సాహిల్, రే తను చనిపోయినట్టుంది. పద. సార్ నాకు టైం బాగుంది, అందుకే నేను తప్పించుకున్నాను సార్. లేకపోతే నేను చనిపోయేవాడిని సార్. సార్ అది జయమార్కో గ్యాంగ్. అది చాలా పెద్ద గ్యాంగ్. మన కుటుంబంలో మేము ఊరు వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయాము. తర్వాత మేము ఏ చోట్లో ఉంటామో అక్కడే దొంగతనం చేస్తాం. సార్, మేము దీనికోసం సిటీలో ఉన్న లోకల్ రౌడీస్ని యూజ్ చేశాం. వాళ్ళే మాకు అలాంటి మనుషుల గురించి చెప్పారు. మీకు నచ్చలేదంటే విడిగా ఉన్నవారిని టార్గెట్ చేస్తారు. అవును సార్. అది ఏంటంటే సల్మా అక్కడ పని చేయడానికి వెళ్తుంది సార్. తర్వాత ఏదో ఒకటి కారణం చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది సార్. అయితే మీరు అక్కడ ఉన్న వాళ్ళని చంపేసి మీరిద్దరూ అక్కడున్న డబ్బుతో వెళ్ళిపోతారు. సార్ ఇదంతా మేము డబ్బు కోసం చేయలేదు సార్. మాకు వేరే దారి తెలియదు సార్. కండిషన్ని కంప్లీట్ చేయాల్సిందే సార్. ఎటువంటి కండిషన్ రా? సార్ మాకంటూ ఒక పారంపర్యం ఉంది సార్. మన పారంపర్యలో ఒక కుర్రోడు పెళ్లి చేసుకోవాలంటే వాడు ఇంచుమించు 6 హత్యలు చేసి ఉండాలి. సల్మా నేను చాలా ఇష్టపడుతున్నాం సార్. మేమిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం సార్. పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని మొదలెడదామని అనుకున్నాం సార్. ఈ క్రైమ్ నుంచి దూరం వెళ్ళాలని అనుకున్నాం సార్. తర్వాత ఈ విషయం గురించి సల్మా వాళ్ళ అమ్మ దగ్గర చెప్తే అప్పుడు వాళ్ళు ఇలాంటి కండిషనే వేశారు. నా కొడుక్కి ఆ సల్మా నచ్చింది. వాడు ఆ అమ్మాయిని చాలా సంతోషంగా పెట్టుకుంటాడు. సల్మాని పెళ్లి చేసుకున్నాడనే అనుకో, కనీసం వీడు 6-7 హత్యలనే చేసి ఉండాలి. మీరు పెళ్లి చేసుకోవాలంటే 6గురిని చంపాలా? సార్ నేను అలా చేయాలని అనుకోలేదు సార్. అది ఏంటంటే ఒకవేళ నేను చేయలేదంటే మా ఇద్దరు పెళ్లి జరగదు సార్. మేమిద్దరూ ఓడిపోయినా కూడా మమ్మల్ని కనిపెట్టి చంపేస్తారు సార్. అందుకోసం వేరే దారి లేకుండా చంపేశాను సార్. నీ ప్రేమ కోసం నువ్వు హత్య చేయాలనుకున్నావు కదా, అప్పుడే నువ్వు ఓడిపోయావు. అది బాగా గుర్తుపెట్టుకో. అవును సార్, నేను ఓడిపోయాను నిజమే. మిగతా వాళ్ళని చంపేసి మా ప్రేమలో గెలవాలని అనుకుని ఓడిపోయాం సార్. మేము, మా జీవితం, ప్రేమ ఇలా అన్నిట్లో నేను ఓడిపోయాను సార్. ఇద్దరూ చేసిన తప్పు తలుచుకుని చాలా బాధపడ్డారు. కానీ తెలిసి చేసిన తప్పులకి క్షమాపణ ఉండదు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీస్ వేరే వేరే దేశాల నుంచి మిగతా గ్యాంగ్స్ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మన దేశంలో కొత్త కొత్త రకాల విషయాలు ఉండడంలో ఆశ్చర్యమేం లేదుగా. కానీ ఈ జేమార్క్ చేసిన పెద్ద పెద్ద దోపిడీలు అందరినీ భయానికి గురి చేస్తుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఇవాళకి కూడా మన దేశంలో చాలా చోట్ల యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు తాము చేసే తప్పుల కోసం మన ఇంట్లో కూడా రావడానికి వెనకాడరు. దీనికోసం వాళ్ళు అక్కడక్కడ వల కూడా వేసుంచారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవడానికి పోలీసులు అలర్ట్ మెసేజ్లు పంపుతూనే ఉన్నారు. వాళ్ళ అందరి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం మనకి చాలా ముఖ్యమైన విషయం. అండ్ నేను అనూప్ మీ నుంచి ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. ఇక తర్వాత క్రైమ్ ప్యాట్రోల్ అలర్ట్ ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక కొత్త కేసులో. అందరూ జాగ్రత్తగా ఉండండి. క్రైమ్కి మనకి చాలా చిన్న గ్యాపే ఉంటుంది, మర్చిపోకండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.